విదేశీ విద్యార్థులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా విద్యాసంస్థలో చదివే భారత్ సహా విదేశీ విద్యార్థుల హాజరు ఆధారంగా కూడా వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు భారత్లోని అమెరికా ఎంబసీ దీనిపై ఓ ప్రకటన జారీ చేసింది. విద్యాసంస్థ నుంచి డ్రాప్ అవుట్ అయినా, క్లాసులు ఎగ్గొట్టినా, విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయినా స్టూడెంట్ వీసా రద్దవుతుందని, భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా అర్హత కోల్పోతారని అమెరికా ఎంబసీ తెలిపింది. సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి అని యుఎస్ ఎంబసీ ఆ ప్రకటనలో తెలిపింది. విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ కన్నెర చేస్తోంది. పాలస్తీనా అనుకూల ఆందోళనలో పాల్గొన్న వారి దగ్గర నుంచి చిన్న చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి వీసాలను కూడా రద్దు చేస్తూ స్వదేశాలకు పంపిస్తున్నారు. వీరిలో కొందరు భారతీయులు కూడా ఉన్నారు. దీనిపై ఆయా విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు కూడా ఇటీవల యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఓటీపీ ట్రైనింగ్ను ప్రారంభించిన 90 రోజుల్లోనే ఉపాధిపై స్టేటస్ తెలియజేయాలని, లేదంటే చట్టబద్ధ హోదాను కోల్పోతారని హెచ్చరించింది. ఈ క్రమంలోనే తాజా ప్రకటన వెలువడటంతో విదేశీ విద్యార్థులు గందరగోళం నెలకొంది. విదేశాల్లో భారత విద్యార్థుల సంఖ్య 2025లో 18 లక్షలకు చేరుకుందని భారత విదేశాంగ శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. 2023లో 13 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు అమెరికాలోనే ఎక్కువ మంది భారతీయులు చదువుతుండగా గత కొంతకాలంగా వీరి సంఖ్య తగ్గుతోంది. ఇప్పుడు కెనడా, యూకేలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.